అందమైన అడవి, చుట్టూ ఎత్తైన కొండలు, కనువిందు చేస్తూ గలగల పారే సెలయేర్లు. ప్రకృతి అందాలు. జీవితంలో ఒక్కసారైనా అమ్మవారిని దర్శించుకోవాలనిపిస్తుంది. కానీ ఒక్కసారి దర్శించుకున్నాక మరోసారి తప్పకుండా వెళ్ళాలనిపిస్తుంది. ఈ దట్టమైన అడవిలో సాయంత్రం 5 తర్వాత ఎవరూ సంచరించకూడదు. సాక్షాత్ అమ్మవారు ఈ ప్రదేశంలో సంచరిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ దట్టమైన అడవిలో ఎన్నో జంతువులు, క్రూర మృగాలు కూడా సంచరిస్తూ ఉంటాయి. అందుకే సాయంత్రం 5 గంటల తర్వాత ఈ ప్రదేశంలో ఎవరూ సంచరించకూడదు అని చెప్తుంటారు. ప్రకృతి అందాలతో అందరినీ ఆకట్టుకొని ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పర్యాటకంగా గాను అందరినీ ఆకర్షిస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలవడంతో ఆమెకు గుబ్బల మంగమ్మగా ప్రసిద్ధిగాంచింది. గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మంగమ్మ భక్తులు కోర్కెలు తీర్చే తల్లిగా పేరు పొందింది. దీంతో ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి తమ మొక్కుల్ని తీర్చుకుంటారు. మంగమ్మ ప్రస్థానం త్రేతాయుగంలోనే ఉన్నట్లు మన స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం తీవ్రత దాటికి వెళ్లడంతో మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందట. అమ్మ ఆగ్రహంతో ప్రకృతి అల్లకల్లోలం కాగా దేవతలు ప్రత్యక్షమై మంగమ్మ తల్లిని శాంతింపచేసి ఈ ప్రాంతంలోని అవతరించమని కోరారు. సెలయేర్ల మధ్య గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలసిందని ప్రతీతి. అలాగే సీతారాముల వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు చెబుతారు. పాండవులు అజ్ఞాతవాసంలోనూ ఇక్కడ సంచరించినట్లు కథనాలు చెబుతున్నాయి. ఇక కొన్ని దశాబ్దాల క్రితం పుట్టాయిగూడెంకు చెందిన వెదురు కర్రల వ్యాపారి కరటం కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి ఈ ప్రాంతం నుంచి ఎద్దుల బండ్లపై కలప తీసుకొస్తున్నారట. అయితే ఆలయం సమీపం వచ్చేసరికి బండి ఎంత ప్రయత్నించినా కదలకపోవడంతో అక్కడే వాటిని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయారట. అదే రోజు రాత్రి కృష్ణమూర్తి కలలో కనిపించి తాను అక్కడే కొండల్లో వెలిసి ఉన్నట్లు చెప్పిందట. మంగమ్మ తల్లి దేవాలయం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రకృతి అందాలు, దైవం కలిసి ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. గిరిజనుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న మంగమ్మ భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా పేరు పొందింది.